జై శ్రీమన్నారాయణ. ఈరోజు 269వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే చతుస్త్రింశోऽధ్యాయ పౌండ్రక సంహార. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఏత్యుక్తే వగతే దూతే సంస్కృత్యాభ్యాగతం హరిః గరుత్మంతమదారుహ్య త్వరితస్తత్పురం యయౌ. శ్రీకృష్ణుడు ఇట్లు పలుకగా దూత వెళ్ళిన తర్వాత సంస్మరించినంతనే వచ్చిన గరుత్మంతుని అధిరోహించి త్వరగా పౌండ్రకపురమునకు వెళ్ళెను. తతస్తు కేశవోద్యోగం శ్రుత్వా కాశీపతిస్తదా సర్వసైన్యపరివారః పార్ష్నిగ్రాహ ఉపాయయౌ. అంతటా శ్రీకృష్ణుని ప్రయత్నమును వినిన కాశీపతి అప్పుడు సకల సైన్య పరివారముతో పౌండ్రకునికి పౌర్ణిగ్రాహునిగా సహాయకునిగా వెళ్ళెను. తతో బలేన మహతా కాశీరాజబలేన చ పౌండ్రకో వాసుదేవో సౌ కేశవాభిముఖౌ యయౌ. అంతటా పౌండ్రక వాసుదేవుడు తన గొప్ప బలముతో కాశీరాజ సైన్యముతో కూడా కేశవునికి అభిముఖముగా వెళ్ళెను. తం దదర్శ హరిర్ధూరాత్ ఉదారస్యందనే స్థితం చక్రహస్తం గదా సారంగబాహుం పాణిగతాంబుజం. శ్రీహరి దూరము నుండి ఉదారమైన దధముననున్న వారిని చక్రహస్తుని గదా సారంగబాహుని చేతిలో శంఖమును ధరించిన ఆ పౌండ్రకుని చూచెను. స్రగ్ధరం పీతవసనం సుపర్ణరచితధ్వజం వక్షస్థలే కృతం చాస్యా శ్రీవత్సం దదృశే హరిః. వైజయంతి మాలను ధరించిన వారిని, పసుపు పచ్చని వస్త్రమును ధరించిన వారిని, కల్పించుకున్న గరుడధ్వజము కలవారిని, వక్షస్థలమున శ్రీవత్సముని ఏర్పరచుకున్న వారిని చూచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా స్రగ్ధరమితి సుపర్ణరచితధ్వజం సుపర్ణరచకోపేతే ధ్వజం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్రగ్ధరం అని సుపర్ణ రచిత ధ్వజం, సుపర్ణ రచనతో కూడుకొనిన ధ్వజము కలవానిని, కిరీటకుండలధరం నానారత్నోపశోభితం తం దృష్ట్వా భావగంభీరం జహాస గరుడధ్వజ. కిరీటమును కుండలములను ధరించిన వానిని, నానారత్నములతో శోభించువానిని ఆ పౌండ్రకుని చూచి గరుడధ్వజుడు భావగంభీరముగా నవ్వెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కిరీటేతి కృత్రిమమపి మత్స్యారూప్యం సత్యమేవ భాతీతి భావగంభీరం జహాస. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కిరీటాని కృత్రిమమైన నా సారూప్యము సత్యము వలె తోచుచున్నదని భావగంభీరముగా నవ్వెను. యుయుధే చ బలేనాస్యా హస్తిస్వబలినా ద్విజా నిస్త్రింశాసి గదాశూలశక్తి కార్ముకశాలిన. ఏనుగులు గుర్రములు బలముగా గల ఖడ్గము చురకత్తి గద శూల శక్తి కార్ముకములు గల పౌండ్రకుని బలముతో యుద్ధము చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా యుయుధైతే హస్యస్వబలినా హస్యస్వైర్బలవతా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యుయుధ అని హాస్తస్వబలినా హస్తస్వములతో బలముగలవానితో క్షణేన సారంగ నిర్ముక్తై శరైరది విదారణై గదా చక్రనిపాతైశ్చ సూదయామాస తద్బలం. అంతటా శ్రీహరి క్షణకాలములో సారంగము నుండి వదలబడిన శత్రువులను చీర్చు శరములతో గదా చక్ర నిపాతములచే పౌండ్రక బలమును సంహరించను. కాశీరాజబలం చైవ క్షయం నీత్వా జనార్దన ఉవాచ పౌండ్రకం మూఢం ఆత్మచిహ్నోపలక్షితం. జనార్దనుడు కాశీరాజ బలమును కూడా క్షయింపచేసి తన చిహ్నములను గుర్తుగా పెట్టుకుని మూఢుడైన పౌండ్రకునితో ఇట్లు పలికెను. శ్రీ భగవానుడు పలికెను. పౌండ్రకోక్తం త్వయా యత్తు దూతవక్త్రేణ మాం ప్రతి సముత్సృజేతి చిహ్నాని తత్తే సంపాదయామ్యహం. పౌండ్రక, దూతముఖముతో నన్ను గూర్చి నీవు చిహ్నములను విడవమని చెప్పిన దానిని ఇప్పుడు నీకు సంపాదించెదను. చక్రమే తత్సముత్సృష్టం గదేయం తే విసర్జిత గరుత్మానేషచోత్సృష్టః సమారోహతు తే ధ్వజం. ఇదిగో ఈ చక్రమును విడిచితిని, గదను నీ కొరకు విడిచితిని, ఇదిగో గరుత్మంతుడిని విడిచితిని, నీ ధ్వజమును అధిరోహించుగాక. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఏత్యుశ్చార్య విముక్తేన చక్రేణాసౌ విదారితః పాతితో గదయా భగ్నో ధ్వజశ్చాస్య గరుత్మతా.
ఇట్లు పలికి విడిచిన చక్రముతో పౌండ్రకుడు చీల్చబడెను, గదతో పడవేయబడెను. గరుత్మంతునితో ఇతని ధ్వజము భగ్నమైనది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఇత్యుశ్చార్యేతి చక్రేణ విదారిత గదయా పాతిత ఇది ఉశ్చార్య అని చక్రముతో చీల్చబడెను, గదతో పడవేయబడెను. తతో హాహాకృతే లోకే కాశీపుర్యధిపో బలి యుయుదే వాసుదేవేన మిత్రస్యాపచితో స్థితః. అంతటా లోకము హాహాకారము చేయగా బలవంతుడైన కాశీపురాధిపుడు వాసుదేవునితో యుద్ధము చేసెను, మిత్రుని పూజించుటలో నిలిచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి అపచితి పూజా. విష్ణుచిత్తి వ్యాఖ్య కనువం తత అని, అపచితి అనగా పూజ. తతః సారంగధనుర్ముక్తైః చిత్వా తస్య శిరస్సరైః కాశీపుర్యాం సచిక్షేప కుర్వన్ లోకస్య విస్మయం. అంతటా సారంగధనువు నుండి విడవబడిన శరములచే కాశీరాజు శిరమును ఛేదించి లోకములకు ఆశ్చర్యమును కలిగించుచు కాశీపురమున విసిరివేశను. హత్వా తం పౌండ్రకం సౌరిః కాశీరాజం చ సానుగం పునర్ద్వారవతీం ప్రాప్తో రేమే స్వర్గగతో యదా. శ్రీకృష్ణ భగవానుడు ఆ పౌండ్రకుని వధించి అనుచరులతో కూడియున్న కాశీరాజును కూడా వధించి మరలా ద్వారకను చేరి స్వర్గములో ఉన్నట్లు గారమించెను. తశ్చిరః పతితం త్రస్త్రా దృష్ట్వా కాశీపతేః పురే జనః కిమేతదీత్యాహ శ్చిన్నం కేనేతి విస్మితః. కాశీరాజు శిరము కాశీపురమున పడుటను చూచి అతడి జనము ఇది ఏమిటి, ఎవరు ఛేదించరి అని ఆశ్చర్యమును పొందిరి. జ్ఞాత్వా తం వాసుదేవేన హతం తస్య స్తుతస్తతః పురోహితేన సహితః తోషయామాస శంకరం. కాశీరాజు పుత్రుడు తన తండ్రిని వాసుదేవుడు వధించినాడని తెలుసుకుని పురోహితునితో కలిసి శంకరుని సంతోషింపచేసెను. ఆ విముక్తే మహాక్షేత్రే తోషితస్తేన శంకరః వరం రుణీష్వేతి తదా తం ప్రోవాచ నృపాత్మజం. అవిముక్త మహాక్షేత్రమును చేయబడిన శంకరుడు రాజపుత్రుని వరమును కోరుకోమని సలిపెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.